మల్టీ డైమెన్షనల్గా సాగింది మొత్తం డిబేట్ అంతా. మీరు దీంట్లో చెప్పండి ఫైనల్గా. సో బీసీ నినాదాన్ని మాత్రం కదిలించారు పవన్ కళ్యాణ్. సరే, వాళ్ళు ఇప్పుడు వైసీపీ సుందరరామశర్మ గారు ఆయన అనేది ఏంటంటే, మేము చేసే ఒక ప్రయత్నాన్ని చూసి కాపీ కొట్టింది జనసేననే. కాపీ కొట్టడం అంటే ఆల్మోస్ట్ అలా ఫాలో అయిందని, కాపీ అని యాజిటీజ్ అనకపోయినా. ఏమంటారు? కాదు వసుదేవ్ గారు, అంటే సుందరరామ శర్మ గారు చెప్పుకోవాలి కాబట్టి చెప్పారు. చిన్న సరే, బీసీలకు నా వాయిస్ నాకే వస్తుంది చాలా గర్రని చూడండి. లేదండి, మీ వాయిస్ క్లారిటీ ఉంది, మాకు వినిపిస్తుంది. నాకు రీసౌండ్ వస్తుంది. రైట్. ఇప్పుడు సుందరరామ గారు చెప్పిన దానికి నేను సింపుల్ లాజిక్ చెప్తాను. బీసీలకంతా ఆయన చూసి అందరూ నేర్చుకుంటున్నారు అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ 103 సీట్లు ఇచ్చింది 2009లో. 294 నియోజకవర్గాలకు ఉమ్మడి ఏపీకి 294 అవుట్ ఆఫ్ 294 103 సీట్స్ బీసీలకు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ కూడా అన్ని సీట్లు ఇవ్వలేదు. తరువాత మా పార్టీ కూడా 134 స్థానాల్లో పోటీ చేసినది. 2019లో సముచితమైన స్థానాలు బీసీలకు ఇచ్చాము. దానికి సంబంధించిన లెక్కలు కావాలంటే కూడా చెప్తాను, డిబేటింగ్ గా ఎక్స్టెండ్ చేస్తే. తర్వాత లేటెస్ట్ గా మాట్లాడదాం. లేటెస్ట్ 2019 ఎన్నికల్లో రాయలసీమకు సంబంధించి నేను ఒక రాయలసీమ వాసిగా చెప్తున్నాను. ఉమ్మడి 4 రాయలసీమ జిల్లాలకు 52 సీట్లు ఉంటే 48 సీట్లు కేవలం రెడ్లకు ఇచ్చారు. వారి జనాభా ఎంత? 5% రాయలసీమలో. 5% రాయలసీమలో జనాభాకు 48% సీట్లు ఇచ్చి 4 మాత్రమే వేరే సామాజిక వర్గాలకు, అందులో ఒక ముస్లింకి సంబంధించిన ఒక ఆయన కడప జిల్లాలో, మిగతా వాళ్ళ రెడ్లకు సంబంధించినది. మరి ఎక్కడున్నారు బీసీలు? ఎక్కడ 5%, ఎక్కడ 64%? మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినది. సో మనం లెక్కలతో మాట్లాడాలనుకున్నప్పుడు, లేకపోతే మనం లెక్కలతో చెప్పాలనుకున్నప్పుడు ఈ నంబర్ ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్తారు సుందరరామశర్మ కానీ వైసీపీ వాళ్ళు కానీ? అది కూడా అంటే ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ కూడా అలాగే ఇచ్చింది. వైసీపీ రెడ్లకి ఇస్తే టీడీపీ కూడా రెడ్లకే ఇచ్చింది. అదే చెప్తున్నాను. ఇప్పుడు మా పార్టీ అధినేత ఒకసారి ఒకరితో ఒక అంశానికి సంబంధించి, అప్పుడు వాళ్ళు ఇండివిజువల్. ఇప్పుడు ఏం హామీ ఇస్తున్నాం ప్రజలకి? మేము అంటే జనసేన పార్టీగా మేము ఒక ఎమర్జీ ఉన్న ఫోర్స్ గా మేము ఈసారి అలాంటి పొరపాట్లు జరగకోకుండా మేము ఇన్నాళ్ళు 4 ఏళ్ల పాటు ప్రజలకు ఏం చెప్పామో అవన్నీ ఉమ్మడి ప్రభుత్వంలో జరిగేలా చేస్తామనేది మా అధినేత ఇస్తున్న హామీ. సుందరరామ శర్మ గారు అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారంటే, అప్పుడు ఆ పార్టీని 2014 నుంచి 18 వరకు వివిధ మాధ్యమాల ద్వారా, సభల ద్వారా, వేదికల ద్వారా తప్పులు జరుగుతున్నాయని ఆనాటి ముఖ్యమంత్రి గారికి ప్రతి సందర్భంలో చెప్పాము. వినలేదు కాబట్టి 2018లో మేము ఓపెన్ గానే మేము బయటకు వచ్చాము. అందుకే మేము సింగల్ గా వెళ్ళాము. రాష్ట్రం నష్టపోయిందని, అలాంటి పరిస్థితులు రాకూడదని ఈసారి కలిసికట్టుగా ఓటు విడిపోకోకుండా చంద్రబాబు గారి హయాంలో ప్రజల జోలికి ఎప్పుడూ రాలేదు. మా అధినేత మాట్లాడే విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అవినీతితో లేకపోతే అక్రమార్జనో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ మొదటిసారిగా ప్రజల జోలికి, అన్ని వర్గాల జోలికి వచ్చింది వైసీపీ ప్రభుత్వం. అంటే విపరీతమైన దాడులు, డైరెక్ట్ గా ప్రజల మీద చేస్తున్న దాడులు. ఇన్నాళ్ళు పై స్థాయిలో అవినీతి కానీ, పై స్థాయిలో కానీ తప్పులు కానీ జరిగితే, ఇప్పుడు క్షేత్ర స్థాయిలో డైరెక్ట్ గా అన్ని సామాజిక వర్గాలను టచ్ చేస్తున్నారు. డైవర్ట్ చేస్తుంటే కొంచెం చూడండి, మనం మాట్లాడుతుంది ఇది కదా, మళ్ళా దాడులు గీడులు అంటే అది ఎటో పోతుంది. కొంచెం చూడండి, వీళ్ళ మీద దాడులు అటువంటి సంస్కృతి నుంచి లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఆ ఒక్క సెంటెన్స్ కంప్లీట్ చేయండి, నేను ఇంకా అడగాల్సి ఉన్నాయి వివేక్ గారిని. అటువంటి ఆలోచనలతో ఉన్న ఈ పార్టీని బయట వెయ్యాలి కాబట్టి అందరూ కలిసి రావాలి అని చెప్పాము. అందుకోసమనే బీసీలకు కానీ మిగతా సామాజిక వర్గాలకు కానీ అందరికీ జనసేన పార్టీ ఖచ్చితమైన సముచితమైన స్థానాన్ని ఇస్తుందనే భరోసాని మా అధినేత ఇస్తున్నారు. అది నేను చెప్పాలనుకున్నది. రవికిరణ్ గారు. సార్ వాసుదేవన్ గారు, చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా అన్నారు, వివేక్ గారు కూడా అన్నారు, వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ రాయలసీమలో అధికంగా రెడ్లకే ఇచ్చారు. వాళ్ళున్న శాతం 5%. మిగతా 90% మంది ప్రజలకి అసలు ప్రాతినిధ్యం టికెట్లు కూడా ఇవ్వలేదు. నేను దానికి కొనసాగింపుగా ఒక మాట చెప్తాను, మీరే కంక్లూడ్ చేద్దరు. కానీ మొత్తం 88% బడుగు బలహీన వర్గాలు, విస్మృత విసర్జిత వర్గాలు, మీరు చెప్పిన అగ్రవర్ణాలు వితిన్ బ్రాకెట్స్ ఇతర కులాలు కూడా అందులోనే వస్తారు. సో ఆ 12% ఆ 2 సామాజిక వర్గాలే ఇప్పుడు ఆయన చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇప్పటివరకు రూల్ చేస్తూ వస్తున్నవి. దానికి భిన్నమైన వాతావరణం తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం మొదలెట్టారు. ఆ ప్రయత్నంని అవహేళన చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు కాక, ఆయన కూడా ఏంటంటే ప్రాపర్గా చెప్పలేకపోవటం, ప్రాపర్గా చెప్పకపోవటం అనేది ఆయన ఎత్తుగడనగా భావించి చెప్పలేకపోవటం వల్ల ఆయన మధ్యలో ఇబ్బందులు పాలవుతున్నారు. ఓవరాల్గా 88% రిప్రజెంట్ చేసే ఒక కొత్త శాసనసభని ఆయన స్వప్నిస్తున్నారు.
ఆయన కలగంటున్నారు. ఆ కళ నెరవేరుతుందా అంటున్నాను 2024లో. అదే ఇప్పుడు ఈ స్వప్న కళ ఓకే, ప్రజారాజ్యం పార్టీ కూడా చేశారు. తప్పనిసరిగా వారి చిరంజీవి గారు చేసింది ఓ శాశ్వతమైన చేసింది. అయితే వారికి అంత రిజల్ట్ రాలేదు. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ట్రై చేసింది, మాకు అంత రిజల్ట్ రాలేదు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు రాయలసీమలో అవునన్నా కాదన్నా గత 20 సంవత్సరాలు 2 దశాబ్దాలుగా చూసుకుంటే జనరల్ గా అంటే అంతకు ముందు ఏమో నాకు తెలియదు కానీ 2 దశాబ్దాలుగా చూస్తుంటే రాయలసీమలో మేజర్ గా వ్యక్తుల చుట్టూలు పార్టీ తిరుగుతాయి, పార్టీ చుట్టూ వ్యక్తులు తిరగరు. ఒక వ్యక్తి ఉంటాడు, వ్యక్తి ఆధారంగా తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు ఎక్కువగా రెడ్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళందరూ టికెట్లు టీడీపీ కానీ వైసీపీ కానీ రెడ్లకి వేస్తున్నారంటే అక్కడ వాళ్ళు వ్యక్తులుగా ఉండి పార్టీలు వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. సో ఇప్పుడు ఈ పారాడైమ్ షిఫ్ట్ ని, ఈ యొక్క మొనోటనీ బ్రేక్ చేయాలి, చేస్తాలే చూడాలి. ఈ బ్రేక్ చేసి ఎవరైతే అంటే ఆ వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆయన పార్టీ పెట్టుకున్నాక మళ్ళీ కంటెస్ట్ చేస్తే ఆయన సొంత పార్టీ మీద 1,00,000 ఓట్లు లేదా 2 లక్షల ఓట్లు, ఈ ఓట్లతో మళ్ళీ గెలిచేశారు సొంత పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మొత్తం 2 ఏళ్లలో మొత్తం మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు. అలాగే 2014కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి మొత్తం మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏంటి, అక్కడ పార్టీలు కాదు వ్యక్తులు. ఆ వ్యక్తులు ఏ పార్టీలో ఉంటే ఆ ఓట్లు పడుతున్నాయి. అదే ఇప్పుడు ఆ వ్యక్తులకి నేను టికెట్లు ఇవ్వను, వేరే వర్గాలు, బీసీ వర్గాలకి లేకపోతే వేరే వర్గాలకి ఇస్తానంటే ఆ సదర వ్యక్తుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటది, వాళ్ళు సహకరిస్తారా సహకరించరా? సహకరించకపోతే వైసీపీ పార్టీకి కూడా ఇబ్బంది కదా. వాళ్ళు ఇప్పుడు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది, ఆ వ్యక్తులు సహకరించలేదు అనుకోండి, ఏ రకంగా బీసీ క్యాండిడేట్ ఇచ్చిన క్యాండిడేట్ గెలుస్తారు? ఇది చూడవలసిన అంశం. ఇది ఒక ఛాలెంజ్ వైసీపీ పార్టీకి. రవికిరణ్ గారు ఇంకొక అబ్జర్వేషన్, ధర్మవరం, ప్రొద్దుటూరు, మంగళగిరి ఈ 3 నియోజకవర్గాలు చేనేత సామాజిక వర్గం అత్యధికంగా ఓటర్లు ప్రజానీకం ఉన్న నియోజకవర్గాలు. మీరు చెప్పిన 2 పార్టీలు ప్రతిసారి అక్కడ అటు రాయలసీమలో చూస్తే రెడ్లకే ఇస్తూ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే సరే మొన్న రిజైన్ చేసిన చల్లా రామకృష్ణారెడ్డి గారి తర్వాత గంజి చిరంజీవి గారికి చేనేత సామాజిక వర్గానికి చెందిన వారికి వైసీపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతవరకు వీటిల్లో ఆ మార్పు ఎందుకు చేయాలి? ఫర్ దట్ మ్యాటర్ జనసేన కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పెట్టింది. సో లోపాలు ఉన్నాయి, వాటిని అధిగమించే దిశగా వాళ్ళైతే ఒక అడుగు, మీ అందరికన్నా ఒక అడుగు ముందేస్తున్నారు. బీజేపీ ఆ ప్రయత్నం ఇతర రాష్ట్రాల్లో చేసింది, ఇక్కడ కూడా చేస్తుందని ఆశిద్దాం. సమయం పూర్తి కావచ్చింది కాబట్టి ప్రస్తుతానికి లెటర్స్ కంక్లూడ్ అండి. మళ్ళీ దీని మీద ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు, వివేక్ బాబు గారు, వీరశేఖర్ గారు, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అండ్ సుందరాం శర్మ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే ఒక ప్రయత్నానికైతే అడుగు వేశారు, ముందడుగు వేశారు పవన్ కళ్యాణ్. ఏంటంటే బీసీ సామాజిక వర్గం ఓట్ల శాతం ఎంత ఉంది, అసలు ప్రజానీకం ఎంత శాతం ఉన్నారు? 62% ఆంధ్రప్రదేశ్లో అనధికారికంగా, అఫీషియల్గా 57%. సో ఈ 62% ఇంత ప్రాధాన్యం ఉన్న బీసీ కులాలకి ప్రాతినిధ్యం కల్పించాలి, చట్టసభలకు వాళ్ళని పంపించాలి అనే ఒక సంకల్పంతో ఆయన చేసిన మూవ్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియవని కాదు. అయితే ఏంటంటే మీరు కూడా మారాలి, మీతో పాటు మార్పు కోసం నేను ప్రయత్నిస్తూ వస్తున్నాను. సో ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట సీట్ల అడ్జస్ట్మెంట్లో మనం ఈ సామాజిక బీసీ కులాలకి మనం అధిక ప్రాధాన్యం కల్పించాలనే ఒక చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. లెట్స్ హోప్ అంటే ఒక 2024 చట్టసభలో ఆంధ్రప్రదేశ్